స్థితి ఏంటి మనిషికి అంటే దేవుణ్ణి సేవించడమే అత్యధికమైనటువంటి ఆనందమైన స్థితి. చేరతామా చేరవా అది తర్వాత విషయము. బట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే దేవునికి దగ్గరగా ఉంటే దేవునికి సేవ చేయడమే మనకి అత్యధికమైనటువంటి హ్యాపీనెస్. అందరం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం కదా, సో అత్యధికమైన సంతోషాన్ని కలిగించేది అది అని చెప్తాం. అక్కడ ఉండాలి అని అంటే ఫస్ట్ మన ఆహారం కూడా అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ఆహారం సాత్విక ఆహారం. ఎందుకు అంటే ఆహార శుద్ధి, సత్వశుద్ధి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన మనసు అలా ఆలోచిస్తుంది. కాబట్టి ఫస్ట్ దాని మీద ఉండాలి. కాబట్టి ఇక్కడ బేసిక్ మనది మనం సాత్వికంగా వండుకున్నటువంటి ఫుడ్ తినడం అనేది బేసిక్ స్టెప్. సో దీనికోసము ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా చేస్తున్నారు. అలాగే ఆయుర్వేదంలో కూడా మనకి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి నార్మల్ గా దేవుడికి సంబంధించి, లేదంటే మనం ఒక ఆనందంగా ఉండాలంటే ఎలా సేవించాలి అన్నది ఈ కాన్సెప్ట్. బట్ మామూలుగా ప్రతి ఒక్కరు కూర్మగ్రామం రాకపోయినా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా కోరుకునేది ఏంటి, ఆరోగ్యంగా ఉండాలని అయితే ప్రతి మనిషి కోరుకుంటారు. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏంటి అని అంటే ఆరోగ్యంగా ఎవరైతే ఉండాలి అనుకుంటారో వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనకి వెహికల్ డ్రైవ్ చేయాలి అని అంటే, ఒక బండి నడపాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని నేర్చుకోవాలి. రోడ్ లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, సిగ్నల్ వస్తే ఆగాలి, అండ్ రోడ్ మీద ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ తో పోవాలి అంటే ఆ స్పీడ్ తోనే పోవాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అదే విధంగా మనం లైఫ్ లో హెల్దీగా ఉండాలి అంటే కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అది దినచర్య ఫస్ట్. అంటే ఒక మనిషి ఒక దినం అంటే ఒక డేలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేస్తే హెల్దీగా ఉంటారు అది దినచర్య. సో ఆ దినచర్యలో ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు చేసేదంతా కూడా ఆల్మోస్ట్ ఆ దినచర్యకి కరెక్ట్ గానే ఉంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, అండ్ తర్వాత దంతధావనానికి ఎలాంటి కెమికల్స్ లేకున్నటువంటి పళ్ళ పుల్లలని, పళ్ళ పౌడర్స్ ని వాడుకోవడము, ఆయిల్ పుల్లింగ్ చేయడము, అభ్యంగం చేసుకోవడము, రెగ్యులర్ గా పౌడర్ తో స్నానం చేయడము, తర్వాత దేవునికి కొంచెం నైవేద్యం పెట్టి దైవ చింతనలో కొంచెం సేపు ఉండడము, తర్వాత రోజువారీ మన జీవితాన్ని స్టార్ట్ చేయడము. ఫుడ్ తినేటప్పుడు కూడా మితాహారం హితము అంటారు. ఎప్పుడు కూడా ఆహారం అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది విషంగా అవుతుంది. మీరు 4 అంటే ఒకవేళ 4 పిడికలు తినే శక్తి మీ పొట్టకు ఉంటే మీరు 2 పిడికలు తిని మాత్రమే లేవాలి. అప్పుడే మీరు హెల్దీగా ఉంటారు. లేదు అంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మితాహారం హితం. ఆ తర్వాత టైం టు టైం తినడం. అంటే సూర్యోదయం తర్వాత మనం సూర్యోదయం ఒకవేళ 5:30-6 గంటలకైతే ఒక 2 గంటల తర్వాత తిన్నా, 8 గంటలకి అట్లా తింటే మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే లోపు మళ్ళీ తినాలి. అంటే సూర్యాస్తమయం మనకి 6:30 వరకు అవుతుంది అనుకుంటే అప్పుడు 5:30-6:30 లోపు మళ్ళీ మనం తినాలి. అలా తిన్నట్టయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఇప్పుడు మనం బయట తిన్నట్టుగా 9:30కి తినడము, లేటుగా పడుకోవడం వల్ల అందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కడుపులో మంట, మోషన్ ఫ్రీ లేకపోవడము, కొలెస్ట్రాల్స్ పెరగడము, గుండె జబ్బులు రావడము, బీపీ షుగర్ లాంటివి రావడము ఇప్పుడు అందరికీ చూస్తున్నాం కదా. ఇవందరికీ రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్ రీజన్ లేటుగా తినడము అండ్ ఇష్టం ఉన్నంత తినడం. ఎంత అవసరమో అంత కాకుండా ఇష్టం ఉన్నంత తినడము. ఇవి 2 కారణాలు. ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికైనా పోయినప్పుడు మీరు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది, లేదా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇది వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం టైంకి తింటున్నామా, టైంకి పడుకుంటున్నామా, మన బాడీకి అవసరమైంది మనం తింటున్నామా, ఈ 3 వెరీ ఇంపార్టెంట్. సో అవి చూసుకొని ఆ తర్వాత మనం ఏం మందులు వాడాలి అన్నది సెకండ్ స్టెప్. సో ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, పడుకునే ముందు మళ్ళీ కొంత మంచి బుక్స్ చదవడం, సత్కాల నార్మల్గా ఏంటంటే కొన్ని ప్రవచనాలు వినడము, సత్చింతన చేయడము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ చేసి ఆ తర్వాత నైట్ తేలికమైనటువంటి ఆహారం తిని పడుకోవాలి అని చెప్తారు. ఇది దినచర్య. నెక్స్ట్ వచ్చేసి ఋతుచర్య. అంటే సీజన్ కి మన ఫుడ్ మారాలి. అంటే ఎండాకాలము మనం లిక్విడ్ ఫుడ్ తింటాం, కొంచెం లెస్ స్పైసీ తింటాము, ఎక్కువ ఫ్రూట్స్ లేకపోతే పళ్ళ రసాలు ఎక్కువ తీసుకుంటాము. అలా వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం శొంఠి, మిరియాలు వేసినటువంటి రసం తీసుకోవడము, నార్మల్ గా కొంచెం స్పైసీ అంటే లవంగాలు, దాల్చిని అట్లాంటి మరిగించినటువంటి వాటర్ తీసుకోవడం, అలా చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ మనకి రావు. అలాగే చలికాలం. సో చలికాలము డైజెషన్
డైజెషన్ పవర్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనం కొంచెం హెవీగా అంటే నెయ్యి కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అలాంటి ఆయిలీ ఫుడ్స్ కావచ్చు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా ఋతువును బట్టి మనం ఆహారం మార్చుకోవాలి తప్ప 360 రోజులు ఒకటే ఫుడ్ తీసుకోవద్దు. ఇలా మనకి నెక్స్ట్ చెప్పింది ఋతుచర్య. అంటే సీజన్ ని బట్టి మీరు ఎలా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు నేను వర్షాకాలం వచ్చింది అయినా కూడా నేను ఏమంటారు కొంచెం తక్కువ కారం ఉన్నదే ఏమంటారు అలాంటిదే తిన్నాను అనుకోండి, కఫం ఫామ్ అవుతుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం స్పైసెస్ అంటే మిరియాలు కావచ్చు, లవంగాలు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, శొంఠి కావచ్చు, ఇలాంటివి పిప్పళ్ళు కావచ్చు, ఇలాంటివి ఫుడ్ లో వాడుకోవాలి. ఇలా మనకి సీజన్ ని బట్టి మనం హెల్త్ సీజన్ ని బట్టి మన లైఫ్ స్టైల్ ఫుడ్ స్టైల్ మార్చుకోవాలి. తర్వాత అన్నపాన విధియం అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తినేటప్పుడు ఎలాంటి పొజిషన్ లో కూర్చొని తినాలి. నార్మల్ గా మనం ఇట్లా కింద కూర్చున్నప్పుడు 2 కాళ్ళు ముడుచుకొని కింద ప్లేట్ మన నాభి అంటే మన పొట్ట కన్నా ప్లేట్ కిందికి ఉండాలి, ప్లేట్ పైకి ఉండకూడదు. సో మన పొట్ట కన్నా మన ప్లేట్ కిందికి ఉండి మనం వంగి తిన్నప్పుడు మన ఆ పొజిషన్ లో మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. అలా కాకుండా మనం టేబుల్ మీద కూర్చొని తిన్నా లేకపోతే ఇష్టం ఉన్నట్టు తిన్నా కూడా ఆ ఆసనం అనేది సరిగా ఉండదు కాబట్టి మోషన్ ఫ్రీగా ఉండదు, డైజెషన్ మంచిగా అవ్వదు, అండ్ కడుపులో గ్యాస్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. సో మన వాళ్ళు తినడానికి పెట్టినటువంటి పొజిషన్ సుఖాసనంలో కూర్చొని కింద నాభికి కింద ప్లేట్ ఉండేసి తినాలి. సో అలా తినాలి అండ్ మంచిగా మనకి నచ్చిన వాళ్ళతో తినాలి, మనం చేసుకున్న ఫుడ్ తినాలి. అండ్ తినేటప్పుడు కూడా మితంగా తినాలి. ఎక్కువ తినేసి గొంతు వరకు తినేసి తేన్పులు వచ్చేంత వరకు తినకుండా మనకి పట్టే అంత అంటే 4 పార్ట్స్ మనం తినగలుగుతాం అనుకుంటే 2 పార్ట్స్ ఫుడ్ తినాలి, 1 పార్ట్ గాలి సంచరించడానికి వదలాలి, 1 పార్ట్ లిక్విడ్ ఫుడ్ మజ్జిగ, వాటర్ అట్లాంటివి తీసుకోవాలి. ఇలా మనం డివిజన్ చేసుకొని తినాలి. నెక్స్ట్ వచ్చేసి నవేగాంధారణీయం అంటే కొన్ని రకాల వేగాలని మనం ఆపితే మనకి డిసీజెస్ వస్తాయి. అలా ఏంటి అంటే యూరిన్ ఆపినా మనకి ప్రాబ్లం అవుతుంది, మోషన్ ఆపినా ప్రాబ్లం అవుతుంది, అండ్ ఆవలింతలు వచ్చినప్పుడు ఆపినా ప్రాబ్లం అవుతుంది, అపానవాతం ఆపినా ప్రాబ్లం అవుతుంది, తుమ్ము, దగ్గు, నవ్వడం వీటన్నిటినీ కూడా ఇవి ఆపకూడని వేగాలు. సో వీటిని ఆపడం వల్ల మనకి కన్ను ప్రాబ్లమ్స్ అండ్ సైనసైటిస్ ప్రాబ్లమ్స్, హెడేక్ లాంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా ఆపకూడని వేగాల గురించి తర్వాత చెప్తారు. సో ఇలా మనకి ఏంటి అని అంటే ఫస్ట్ అంతా కూడా మన ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్లో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే నార్మల్ గా హెవీగా ప్రెషరైజ్డ్ వర్క్ ఉండకుండా మనకి కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చెప్తూ ఇంకొక ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో చెప్పింది, ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కూడా మాకు అనిపించేది ఏంటి అంటే విరుద్ధ ఆహారం. అంటే కొన్ని కాంబినేషన్స్ మనం కలపొద్దు, దాన్ని విరుద్ధ ఆహారం అంటాం. తేనె చాలా మంచిది, అందరికీ తెలుసు కదా తేనె చాలా మంచిదని. కానీ తేనె, నెయ్యి 2 మంచివి. తేనె నెయ్యిని సమానంగా కలిపితే అది విషం అవుతుంది. అదే తేనె నెయ్యిని విడివిడిగా తీసుకుంటే మంచిది, లేదంటే అన్ఈక్వల్ ప్రపోర్షన్ లో తీసుకున్నా మంచిది. అలాగే పాలు పుల్లటివి, పాలల్లో నిమ్మరసం లేదంటే ఇప్పుడు మనం పుల్లది ఏదన్నా పచ్చడి తినేసి పాలు తాగడం, పాలు పులుపు విరుద్ధం అనమాట. సో మళ్ళీ వేడిది తింటున్నప్పుడు చల్లది తీసుకోవడము ఉష్ణ విరుద్ధం. అంటే మనం నార్మల్ గా ఇప్పుడు వేడి అన్నం తింటూ చల్లటి వాటర్ తాగడము లేకపోతే చల్లటి పెరుగు తీసుకోవడము, ఇప్పుడు ఇక్కడ అంత ఎక్కువ కాదు కానీ ఇప్పుడు బయట ఏంటంటే వేడి తింటూ కూల్ డ్రింక్స్ తాగడము లేకపోతే వేడి టీ తాగే ముందు ఐస్ వాటర్ తాగడము అట్లా చేస్తుంటారు. ఇవన్నీ కూడా విరుద్ధం అనమాట. సో దీనివల్ల మనకి ఇమ్మీడియట్ గా ప్రాబ్లమ్స్ రాకపోయినా న్యూరలాజికల్ వీక్నెస్, డైజెషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. అండ్ బయట ఈ మధ్యలో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటి అని అంటే హోటల్లో, రెస్టారెంట్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్ మిక్సింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు. పాలల్లో ఫ్రూట్స్ కలిపి తినకూడదు, కానీ ఇప్పుడు బయట మనకి దొరికే స్మూతీస్, మిల్క్ షేక్స్ అన్ని కూడా పాలల్లో ఫ్రూట్స్ కలిపి చేస్తారు. సో ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ గానే తినాలి, నార్మల్ గా కుక్డ్ ఫుడ్, అన్కుక్డ్ ఫుడ్ కలిపి తినకూడదు. ఇలాంటి విరుద్ధ ఆహారాలు తీసుకున్నప్పుడు అవి మనకి చాలా బాడీని ఏంటంటే మనం తీయలేని విషయం అనేది బాడీలో ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వీటి గురించి కూడా చాలా ఎక్కువ మనకి ఆయుర్వేదంలో చెప్తారు.